హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి లేటెస్ట్‌గా అటవీ శాఖ నుంచి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు. ఓన్లీ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి 31,000కి పైగానే సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ఏపీ, తెలంగాణ వారు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్‌గా, ఎంకరేజ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తున్నటువంటి వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్‌గా ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్‌మెంట్ సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చని చూసుకుంటే మీరు ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ వారు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ చేసుకున్న వారికి ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో ఇచ్చారు. మీరు చూడొచ్చు. మీకు ఓన్లీ ఇంటర్వ్యూ అయితే చేస్తారు. మీరు ఇంటి దగ్గర ఉండి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు కదా! అయితే మనకి ఇందులో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌తో పాటుగా అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ఈ విధముగా మనకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా జాబ్స్‌కి సంబంధించి అప్లై చేసుకోగలిగినటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్ట్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారంటే మీకు క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా వెయిటేజ్ అనేది ఇస్తారు. దాన్ని బట్టి మనకు డైరెక్ట్‌గా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి అయితే ఎంపిక చేస్తున్నారు. మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ కానీ ఏమీ ఉండదు. ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది కూడా ఏమీ ఉండదని చెప్తున్నారు. ఓన్లీ మీకు ఇంటర్వ్యూ చేసేసి ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి సెలక్షన్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇందులో చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇందులో మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే పోస్ట్‌ల గురించి చూసుకుందాం. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సీరియల్ నంబర్ 6కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. దీనికి మీరు సెలెక్ట్ అయినట్లయితే మంత్లీ మీకు 18,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. అలాగే మీకు అలవెన్స్ కూడా వస్తాయి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18-50 ఇయర్స్ లోపు మీకు ఏజ్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏ విభాగంలో అయినా సరే డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. మీరు దీనికి ఎలిజిబుల్. మీరు బీటెక్ చేసినా, ఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఎంఎస్ ఆఫీస్‌కి సంబంధించి, కంప్యూటర్‌కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉంటే సరిపోతుంది. ఈ పోస్ట్‌లకు సంబంధించి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చని ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇదంతా. ఫ్రెండ్స్, మనకి ఇందులో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కి సంబంధించి ఎవరైతే సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే 20,000కి పైగా సాలరీ అనేది రావడం జరుగుతుంది. అలాగే దాంతో పాటుకు అలవెన్స్ కూడా రావడం జరుగుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా 18-50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బ్యాచిలర్ డిగ్రీ అనేది సైన్స్ విభాగంలో అంటే వైల్డ్ లైఫ్ సైన్స్ కానీ, జువాలజీ కానీ, ఎకాలజీ కానీ, మెరైన్ సైన్స్ కానీ ఈ విధంగా మనకు చాలా డిపార్ట్‌లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఆ యొక్క విభాగంలో డిగ్రీ అయితే 3 ఇయర్స్ డిప్లొమా అనేది ఎవరైతే చేసి ఉంటారో వారు కూడా అప్లికేషన్ చేసుకోని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇక్కడ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఇంకా మనకు ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి జాబ్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే 31,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. అలాగే మీకు హౌస్ రెంట్ అలవెన్స్ కూడా రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఎవరైతే ఎంఎస్సీ చేసి ఉంటారో వాళ్ళు వైల్డ్ లైఫ్ సైన్స్ కానీ, జువాలజీ కానీ, ఫారెస్ట్రీ కానీ, లైఫ్ సైన్స్‌కి సంబంధించిన వాటిలో ఎవరైతే ఎంఎస్సీ చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక జాబ్స్‌కి సంబంధించి మనం ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఈ యొక్క నోటిఫికేషన్‌లో మనకు 9థ్ పేజ్‌లో అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇచ్చారు. ఈ యొక్క పేజ్ అనేది మీరు ప్రింట్ తీసుకొని అందులో ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ అనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ సీరియల్ నంబర్ కూడా ఇచ్చారు. ఆ నంబర్ ఇక్కడ రాయాలి. తర్వాత ప్రాజెక్ట్ పేరు తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇంకా మీ ఫోటో అన్నది ఇక్కడ అతికించాలి.
ఇలా పూర్తి అప్లికేషన్ అంతా కూడా క్లియర్‌గా, కంప్లీట్‌గా ఫిల్ చేసి, ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్‌తో పాటుగా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాపీస్, జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి, ప్రతి జిరాక్స్ మీద మీ సిగ్నేచర్ అనేది చేసేసి, అప్లికేషన్ ఫార్మ్‌తో పాటుగా ఈ యొక్క నోటిఫికేషన్‌లో ఇక్కడ మనకు అడ్రెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్రస్‌కి మీరు పోస్ట్ ద్వారా పంపించాలి. ఫ్రెండ్స్, మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా గానీ, రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా గానీ, మీరు జనవరి 31 వరకి లాస్ట్ డేట్ ఇచ్చారు. ఆ డేట్ లోపు మనం అప్లికేషన్ అయితే పంపించాలి. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్‌గా కనబడుతుంది చూడండి. ద అప్లికెంట్ ఆర్ ఆల్సో అడ్వైజ్డ్ టు ఫిల్ ద ఆన్‌లైన్ అప్లికేషన్. ఫ్రెండ్స్, మీరు ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అంటే మీరు పోస్ట్ ద్వారా పంపించడమే కాకుండా, ఇక్కడ మీకు ఒక లింక్ అనేది ఇచ్చారు. అది కూడా మీరు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మీరు పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి ద నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా కనబడుతుంది కదా! ఈ యొక్క అడ్రస్‌కి ఇచ్చారు. ఈ యొక్క అడ్రస్‌కి మీరు అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ పంపించడమే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాన్‌కి సంబంధించి, పీడబ్ల్యూ క్యాన్‌కి సంబంధించి వాళ్ళు ఫీ అయితే ఓన్లీ మీరు రూ. 100 అయితే మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. మిగతా వారు మాత్రం రూ. 500 అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా ఇక్కడ ఆన్‌లైన్ అకౌంట్ లింక్ అనేది ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క అకౌంట్‌కి అమౌంట్ అనేది పంపించవచ్చు. దీనికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఆన్‌లైన్‌లో చేయడమే కాకుండా ఆఫ్‌లైన్ విధంలో కూడా అప్లికేషన్ అయితే పంపించే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా! మనకిది వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసే ప్రయత్నం చేయండి.